ఈరోజు నందనంలో ఉన్నటువంటి తాటి ఉత్పత్తుల కేంద్రం గత 35 ఏళ్ల కిందకి పెండింగ్ అయినటువంటి పరిస్థితిని మేము ఇక్కడ సంవత్సరాల క్రితం నిరాదీక్ష చేసిన సందర్భంలో మరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ 7 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసి మొత్తం ఇది తాటి ఉత్పత్తులకు సంబంధించినటువంటి కంప్లీట్ కూడా అయింది. ఇంతవరకు ఓపెనింగ్ అవ్వట్లేదు కాబట్టి ఈరోజు మేము సర్దార్ పాపన్న గీతా సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ రావడం జరిగింది. ప్రభుత్వాన్ని మేము ఏం కోరుతున్నామంటే త్వరలోనే దీన్ని ఓపెన్ చేయాలి, లేకపోతే మేము వచ్చే నెల 18 నాడు ఇక్కడ నిరాదీక్షకు మేము పూనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గీతా కార్మికులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఆ గవర్నమెంట్ ఓపెన్ చేసి గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 6-7 నెలలు దాటిపోయింది, అయినా దీన్ని డిలే చేస్తున్నారు అర్థమవుతలేదు. కాబట్టి మేము మంత్రి గారికి పొన్నం ప్రభాకర్ గారిని కోరుతున్నాం, ఎక్సైజ్ మినిస్టర్ జూపేలి కృష్ణారావును కోరుతున్నాం. అవసరమైతే రేపు కానీ ఎల్లుండి కానీ వాళ్ళని కలుస్తాం. మళ్ళీ ఒకసారి మరి ప్రజా ఉద్యమం చేసి మంచి వస్తే చేస్తాం కూడా సిద్ధమని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నా. తొందరగా దీన్ని ప్రారంభించాలని చెప్పి. జై గౌడన్న, గీతా కార్మికుల ఐక్యత, గీతా కార్మికుల ఐక్యత. జై గౌడన్న. సర్దార్ సర్వాయి పాపన్న గీతా కార్మిక సంఘం, సర్దార్ సర్వాయి పాపన్న గీతా కార్మిక సంఘం. మీకు